హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి మన రెసిపీ క్విక్ అండ్ ఈజీ స్నాక్ గార్లిక్ రిబ్బన్ పకోడా. ఈ రిబ్బన్ పకోడాని ఈజీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రిబ్బన్ పకోడా క్రంచీగా రావాలంటే ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు శనగపప్పు వేసుకోండి. ఇందులోనే 6 లేదా 7 ఎల్లిపాయ రెబ్బలను వేసుకోండి. తర్వాత 4-5 రెమ్మల కరివేపాకు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. అసలు బరక అనేది ఉండకూడదు. ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యపు పిండి వేసుకోండి. తరువాత ఇందులో అరకప్పు శనగపిండి, పావు టీ స్పూన్ ఇంగువ, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తరువాత ఈ రిబ్బన్ పకోడా క్రంచీగా కరకరలాడుతూ రావడానికి 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ని వేడి చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా చేతితో పట్టుకొని చూస్తే చేతికి ముద్దలా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి పావు కప్పు కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని బాగా కలపండి. ఈ పిండి మరీ పలచగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. సెమీ సాఫ్ట్ కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి మాత్రం పలచగా అవ్వకుండా చూసుకోండి. పిండి పలచగా అయిందంటే రిబ్బన్ పకోడాలు సరిగా రావు. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపామంటే రిబ్బన్ పకోడా చాలా చక్కగా వస్తుంది. పిండి పలచగా కలిపామంటే ఈ రిబ్బన్ పకోడా క్రంచీగా రావండి. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని రిబ్బన్ పకోడా వేసుకోవడం కోసం ఇలాంటి ప్లేట్ని తీసుకోవాలి. ఈ జంతికల గొట్టంలోకి ఈ ప్లేట్ని వేసుకొని ఈ జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టిన పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసి జంతికల గొట్టంలోకి తీసుకోండి. ఇలా జంతికల గొట్టానికి పిండి నిండుగా కాకుండా ఇలా తగ్గించి తీసుకోండి. ఈ విధంగా జంతికల గొట్టానికి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మరో పక్కన ఆయిల్ కూడా బాగా వేడయింది. ఇప్పుడు మంటను సిమ్లోకి పెట్టి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం రిబ్బన్ పకోడా పిండిని ఆయిల్లోకి వత్తుకోండి. ఇలా జంతికల గొట్టాన్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ పిండిని వత్తండి. ఈ రిబ్బన్ పకోడాకి పిండి మనం గట్టిగానే కలిపాం కాబట్టి వత్తడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు జంతికల గొట్టానికి ఉన్న పిండిని తీసేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇలా సరిపడా రిబ్బన్ పకోడా తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. రిబ్బన్ పకోడా ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి నురగ తగ్గిపోయింది అంటే రిబ్బన్ పకోడా ఫ్రై అయినట్లే. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
ఇలాగే మిగిలిన పిండి కూడా రిబ్బన్ పకోడాల్లా ఆయిల్లో వత్తి డీప్ ఫ్రై చేసుకోండి. మీరు ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై చేయకపోతే ఈ పకోడా అనేది అంత క్రిస్పీగా రాదు. కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. సో ఇంతే అండి, గార్లిక్ రిబ్బన్ పకోడా చేసుకోవడం ఈజీ కదా. వీటిని ఆయిల్ నుండి తీసాక కాసేపు ఆరనిస్తే కాసేపటికి క్రిస్పీగా అవుతాయి. ఈ రిబ్బన్ పకోడాని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు టీ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో ఈ గార్లిక్ రిబ్బన్ పకోడాని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.